మంచుకొండల్లోనూ, మహానదుల తీరాల్లోనూ, దట్టమైన అడవుల్లోనూ, కొండ గుహల్లోనూ ఆదిదేవుడు కొలువయ్యాడు. మహర్షుల అభ్యర్థన మేరకు ప్రకృతిలోని ప్రతి ప్రదేశాన్ని ఆ నీలకంఠుడు తన నివాసంగా మార్చుకున్నాడు. ఈశ్వరుడిగా, సర్వేశ్వరుడిగా, మహేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకునే ఈ స్వామి జ్వరహరేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. జ్వరహరేశ్వరుడికి ఆవాసంగా మారిన తమిళనాడులోని కాంచీపురం ఈ వారం దివ్యక్షేత్రం. కాంచీపురం దేవతలు తిరుగాడిన దివ్యస్థలం, మహర్షులు దర్శించిన పుణ్యస్థలం. ఒకవైపున శైవాలయాలతో శివకంచిగా, మరోవైపున వైష్ణవ ఆలయాలతో విష్ణు కంచిగా ఈ ప్రదేశం అలరారుతూ ఉంటుంది. ఇక శక్తి క్షేత్రంగా, శక్తి పీఠంగా ఇక్కడి కామాక్షి అమ్మవారి ఆలయం విలసిల్లుతూ ఉంటుంది. ఇలా పాలార్ నది ఒడ్డున శివకేశవులు, శక్తిమాత ఆవిర్భవించిన ఆధ్యాత్మిక సామ్రాజ్యంగా కాంచీపురం తన వైభవాన్ని చాటుతూ ఉంటుంది. సప్తమోక్షపురాల్లో కాంచీపురం ఒకటి. ఇక్కడి ఏకాంబరేశ్వరుడి ఆవిర్భావానికి పురాణ సంబంధమైన కథనం వినిపిస్తుంది. సతీదేవి నాభిస్థానం ఇక్కడ పడ్డం వల్ల ఇది శక్తిపీఠంగా అవతరించిందని అంటారు. కామాక్షి అమ్మవారు ఇక్కడ 5 రూపాల్లో దర్శనమిస్తూ ఉంటుంది. పద్మాసనంలో యోగముద్రలో ఆసీనురాలైన అమ్మవారు భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారు. ఇక వరదరాజ పెరుమాళ్ ఆవిర్భావం వెనుక కూడా ఆసక్తికరమైన పురాణ కథనం వినిపిస్తూ ఉంటుంది. ఇలా శైవ, వైష్ణవ, శక్తి ఆలయాలు సమానమైన ప్రాధాన్యతను సంతరించుకుని కనిపించడం విశేషం. ఒకప్పుడు వేల దేవాలయాలు కలిగిన ఈ ప్రదేశంలో ఇప్పుడు వందల ఆలయాలు వెలుగొందుతూ ఉంటాయి. ప్రతి ఆలయం ఎంతో ప్రత్యేకతను, మరెంతో విశిష్టతను సంతరించుకుని విరాజిల్లుతూ ఉండటం విశేషం. ఇక్కడి దేవాలయ గంటల ధ్వని వేదనాదల్లా వినిపిస్తుంది. ధ్వజస్తంభాలన్నీ కలిపి చూస్తే ఆకాశాన్ని పందిరిగా నిలబెట్టినట్టుగా కనిపిస్తుంది. కంచిలో ఇటు పురాణ సంబంధమైన నేపథ్యాన్ని, అటు చారిత్రక ఘనతను కలుపుకొని కనిపించే 108 శివాలయాలు అత్యంత విశిష్టమైనవిగా చెబుతూ ఉంటారు. ఆ 108 శివాలయాల జాబితాలో ఒకటిగా మనకి శ్రీ జ్వరహరేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. స్థానికులు జ్వరహరేశ్వర స్వామిగా కొలుస్తూ ఉంటారు. ఇక్కడి ఆలయ నిర్మాణ శైలిని గురించి గొప్పగా చెప్పుకోవడం మన చెవిన పడుతుంది. ఆ గొప్పతనం ఏమిటనేది దర్శించిన తర్వాతనే మనకి అర్థమవుతుంది. ఏకాంబరేశ్వర ఆలయానికి సమీపంలో ఈ ఆలయం విలసిల్లుతోంది. ఏకాంబరేశ్వర ఆలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి. పంచభూత లింగాల్లో ఒకటైన పృథ్వీలింగం ఇక్కడ మహిమాన్వితమై మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. పరమశివుడి అనుగ్రహాన్ని కోరుతూ పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం ఇది. మామిడి చెట్టు కింద ఆవిర్భవించిన కారణంగా ఈ స్వామివారికి ఏకాంబరేశ్వర అనే పేరు వచ్చింది. ఈ ఆలయానికి
4 వైపులా 4 గోపురాలు నిర్మించారు. ఒక రాజగోపురం భారతదేశంలోని ఎత్తైన గోపురాల్లో ఒకటిగా తన ప్రత్యేకతను చాటుతూ ఉంటుంది. అలాంటి ఏకాంబరేశ్వర ఆలయానికి అత్యంత సమీపంలోనే శ్రీ జ్వరహరేశ్వర ఆలయం నెలకొని ఉంది. 3 అంతస్తులు కలిగిన రాజగోపురం దాటుకుని లోపలికి అడుగుపెడితే ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. విశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఆలయం ఇది. ముందుగా బలిహరణ వేసే పీఠం, ఆ తర్వాత అందంగా తీర్చిదిద్దిన నంది మండపం కనిపిస్తాయి. ఈ నంది మండపం చూడగానే ఈ ఆలయం ఎంతటి ప్రాచీనమైనదనే విషయం మనకి అర్థమైపోతుంది. ఇక్కడి నుంచి మరో 2 అడుగులు వేయగానే ప్రధానమైన ఆలయానికి మరింత దగ్గరగా మరో నంది కనిపిస్తుంది. ఎందుకంటే గర్భాలయం దిశగా చూడవలసిన నందీశ్వరుడు 2వ నందికి అభిముఖంగా ఆసీనుడై ఉంటాడు. ఈ నందీశ్వరుడి వెనుక భాగాన గల రాతి కిటికీ నుంచి గర్భాలయంలో శివలింగం కనిపిస్తూ ఉండటం విశేషంగా అనిపిస్తుంది. ఈ కిటికీకి ఒకవైపున నృత్య గణపతి మూర్తి, మరోవైపున దక్షిణామూర్తి కనిపిస్తారు. ఆలయ పాదభాగంలో వరుసగా కీర్తి ముఖాలతో కూడిన ముద్రలను, చిత్రమైన ఆకృతులను ఆవిష్కరించారు. ప్రదక్షిణా మార్గంలో కొంత ముందుకు వెళ్లిన తర్వాత ప్రధానమైన ప్రవేశద్వారం ఉంటుంది. ఆలయ వెలుపలి గోడలపై పెద్దగా శిల్పకళ కనిపించదు. స్తంభాలు, మహాద్వారాలను పోలిన ఆకృతులను ఆవిష్కరించారు. భారీ శిలలను ఉపయోగించి చేసిన దృఢమైన నిర్మాణంగా ఇది కనిపిస్తుంది. విమాన గోపురం విషయానికి వచ్చేసరికి చతురస్రాకార వేదికపై సి అనే ఆంగ్ల అక్షరాన్ని పోలిన నిర్మాణం చేశారు. ఈ ఆకృతిలోనే విమాన గోపురాన్ని మలచారు. నంది విగ్రహం నుంచి విమాన గోపురం వరకు గల ఆలయ ముఖభాగం పొడవుగా, విమాన గోపుర గోడ భాగం వంపు తిరిగినదిగా ఆవిష్కరించారు. అంటే ఆలయం వెలుపలి గోడలు పానవట్టం మాదిరిగా కనిపిస్తే, విమాన గోపురం పైభాగం శివలింగం మాదిరిగా అనిపిస్తుంది. ఆలయ వెలుపలి గోడలలో రాతి కిటికీలను అమర్చారు. అందమైన కళాకృతులతో కూడిన ఈ కిటికీలు ప్రాచీన కాలానికి చెందిన విండో ఆర్ట్ను పరిచయం చేస్తాయి.
విమాన గోపురానికి సంబంధించిన గోడలపై కళాకృతి కలిగిన స్తంభాలను మలిచిన తీరు గొప్పగా అనిపిస్తుంది. విమాన గోపుర భాగం చుట్టూ కూడా శివలీలా విన్యాసానికి సంబంధించిన శిల్పాలు, చుట్టూ ఉన్న అంచుల వరుసలో శివపరివార ప్రతిమలు కనిపిస్తాయి. 25 శిరస్సులను కలిగిన మహాశివుడి ప్రతిమ ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుంది. మహామంటపం, ముఖమండపం, అర్ధమండపం, అంతరాళం, గర్భాలయంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. మహామంటపం నుంచి ముందు వైపున గల స్తంభాలపై పైకప్పు వాల్చబడి ఉంటుంది. ఇరువైపులా నుంచి భక్తులు ప్రధాన ప్రవేశ ద్వారం దిశగా వెళ్లడానికి వీలుగా ఖాళీ ప్రదేశాన్ని వదిలిన తీరు కొత్తగా అనిపిస్తుంది. మహామండప ద్వారానికి ఇరువైపులా శంఖనిధి, పద్మనిధి శిలాప్రతిమలను ఏర్పాటు చేశారు. శంఖనిధి, పద్మనిధి, మకరనిధి, కచ్చపనిధి, కుందనిధి, ముకుందనిధి, నీలనిధి, మహాపద్మనిధి, ఖర్వనిధి అనేవి నవనిధులుగా చెబుతారు. వీటిలో శంఖనిధి, పద్మనిధి చాలా చంచలమైనవని అంటారు. అందువల్ల ఈ నిధులను స్థిరంగా ఉంచడం కోసం ప్రాచీన ఆలయాల్లో భగవంతుడి సన్నిధిలో వాటిని ఏర్పాటు చేసేవారని చెప్తారు. అలాంటి శంఖనిధి, పద్మనిధిని మనం ఇక్కడ చూడొచ్చు. మహామంటప గోడలపై బ్రహ్మ, విష్ణు, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు తదితర దేవతామూర్తుల శిల్పాలు కనిపిస్తాయి. మహామంటపం నుంచి చూస్తే చాలా దూరంలో గల గర్భాలయంలో శివలింగం దర్శనమిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి ఈ ఆలయ నిర్మాణం ఎంతటి భారీగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క మంటపాన్ని దాటుకుంటూ భక్తులు ముందుకు వెళ్లవలసి ఉంటుంది. ఈ ఆలయంలో ఒక్కొక్క మంటపాన్ని దాటుకుంటూ వెళుతూ ఉంటే ఆధ్యాత్మికంగా ఆ స్వామికి మరింత చేరువ అవుతున్నట్టుగా, అలనాటి చరిత్రలోకి ప్రవేశిస్తున్నట్టుగా అనిపిస్తుంది. గర్భాలయంలో జ్వరహరేశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారిని వైద్యుడిగా భావిస్తూ ఉంటారు. జ్వరాలతో పీడించబడుతున్న వారికి ఈ స్వామి దర్శనంతో ఆ బాధ నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు బలంగా విశ్వసిస్తూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే ఎదురుగా కనిపించే ముఖమంటపాన్ని చూసి ఇది చాలా చిన్న ఆలయమేమో అనే ఆలోచన కలుగుతుంది. ప్రదక్షిణా మార్గంలో ముందుకు కదిలిన తర్వాతే ఈ ఆలయాన్ని ఎంత పొడవుగా పెంచుతూ వెళ్లారనేది అర్థమవుతుంది. రాజగోపురం మొదలు విమాన గోపురం వరకు తీసుకున్న నిర్మాణపరమైన జాగ్రత్తలు మనకి అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి. ప్రతి విషయంలోని ప్రత్యేకతలు మనలను పలకరిస్తూనే ఉంటాయి. రాజగోపురం మొదలు ఆలయ పాదభాగం, స్తంభాల పైభాగం,
పాదభాగం, వెలుపలి గోడలపై పద్మాలు రేకులు విప్పినట్టుగా అనిపించే నగిషీలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ వెళ్లారు. వెలుపలి గోడలపై మహాద్వారాలను తలపించే స్తంభాలతో కూడిన తోరణ ఆకృతులను ఆవిష్కరించారు. గోడలపై గల స్తంభాలపై సన్నటి నగిషీలను దిద్దారు. నగిషీలతో కూడిన రాతి కిటికీలు సైతం అలనాటి శిల్ప నైపుణ్యానికి నిర్వచనం చెబుతున్నాయి. ఇలా ఇంతటి భక్తి శ్రద్ధలతో ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించిందెవరు అనే ఒక సందేహం కలగకుండా ఉండదు. అందుకు అవసరమైన సమాధానం ఆలయం పాదభాగంలోని శిలల నుంచి లభిస్తుంది. ఆలయ పాదభాగంలో ఒకే వరుసలో ఏర్పాటు చేసిన శిలా శాసనాలు మనకి కనిపిస్తాయి. ఈ ఆలయాన్ని పల్లవరాజు 2వ నరసింహవర్మన్ క్రీస్తు శకము 8వ శతాబ్దంలో నిర్మించాడు. ఆ తర్వాత చోళరాజుల కాలంలో మరింత విస్తరించబడింది. పల్లవరాజు 2వ నరసింహవర్మన్ మహాపరాక్రమవంతుడు. ఆయనకి రాజమల్ల, రాజసింహ అనే బిరుదులు ఉన్నాయి. ఆ రోజుల్లో సాహిత్య పోషణ చేసిన కవి కూడా దశకుమార చరిత్రము రచించిన దండి మహాకవి 2వ నరసింహవర్మ ఆస్థాన కవిగా ఉండేవారని చరిత్ర చెబుతోంది. నరసింహవర్మన్కి భగవంతుడి పట్ల భక్తి, బ్రాహ్మణుల పట్ల గౌరవం ఉండేదనే విషయం ఆయన చరిత్రలో కనిపిస్తుంది. నరసింహవర్మన్ ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువగా ఆసక్తిని కనబర్చేవారని అంటారు. శివకేశవులను ఆయన సమానంగా ఆరాధించేవారని చెబుతారు. తన పాలనా కాలంలో ఆయన అనేక ఆలయాలను నిర్మించినట్టుగా ఆధారాలు ఉన్నాయి. 100 ఏళ్లు గడిచినా చెక్కు చెదరని ఆలయాలు ఆయన అంకిత భావానికి నిదర్శనమై నిలుస్తాయి. అందుకు ఉదాహరణగా చూపించవలసిన ఆలయాల్లో ఇది కూడా ఒకటనే చెప్పాలి. ఇక్కడి శివయ్యను జ్వరహరేశ్వరుడిగా పూజించటానికి వెనుక ఒక పురాణ సంబంధమైన కారణం కనిపిస్తుంది. పూర్వం సురుడు అనే రాక్షసుడు వరబల గర్వితుడై ఇంద్రాది దేవతలను సైతం నానా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. ఆ రాక్షసుడి ఆగడాలు రోజురోజుకి ఎక్కువైపోతూ ఉంటాయి. దేవతలు తమ స్థానాల నుంచి తప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మహర్షులు యజ్ఞయాగాదులకు దూరమవుతారు. దాంతో దేవతలంతా పరమశివుడి పాదాలను ఆశ్రయించాలని నిర్ణయించుకుంటారు. ఆ సమయంలో శివుడు ఇప్పటి కాంచీపురం ప్రదేశంలో ఉన్నాడనే విషయం తెలుస్తుంది. దాంతో వాళ్లంతా కూడా ఇప్పుడు ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి చేరుకుంటారు. ధ్యానంలో ఉన్న స్వామిని అనేక రకాలుగా స్తుతిస్తారు. సురుడి వల్ల జరుగుతున్న అనర్థాలను స్వామివారికి విన్నవిస్తారు. సురుడి విషయంలో ఇక క్షణకాలమైన ఆలస్యం చేయడం తగదని భావించిన మహాదేవుడు తన 3వ నేత్రాన్ని తెరుస్తాడు. ఆ 3వ నేత్రం నుంచి వెలువడిన అగ్ని జ్వాలలు ఆ రాక్షసుడిని వెదుకుతూ వెళ్లి అతనిని దహించి వేస్తాయి. అయితే ఆ సమయంలో సదాశివుడి సన్నిధిలో ఉన్న ఇంద్రాది దేవతలు తీవ్రమైన ఆ వేడికి తట్టుకోలేకపోతారు. తమ పరిస్థితిని స్వామికి వివరించలేని స్థితిలో అవస్థపడుతూ ఉంటారు. సురుడు అంతమయ్యాడనే ఆనందం వారిలో కనిపించదు. అందుకు కారణం తట్టుకోలేని వేడి కారణంగా వాళ్లంతా అవస్థలు పడుతూ ఉండటమే. అప్పుడు శంకరుడు తలపై గంగమ్మ నుంచి, చంద్రుడి నుంచి చల్లదనాన్ని గ్రహించి తనని తాను ప్రశాంతతను పొందేలా చేసుకుంటాడు. ఆ తర్వాత ఇంద్రాది దేవతలపై తన కృపాదృష్టిని ప్రసరింపచేస్తాడు. దాంతో వారందరినీ వేధించిన వేడి తగ్గిపోతుంది. దేవతలను పీడించిన జ్వరం నుంచి వారికి ఉపశమనాన్ని కలిగించిన కారణంగా స్వామివారిని జ్వరహరేశ్వరుడుగా కొలుస్తుంటారు. ఒక జ్వరమనేదే కాదు, శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉండే ఏ వ్యాధి అయినా ఇక్కడి శివయ్య అనుగ్రహం కారణంగా వెంటనే తగ్గిపోతుందని భక్తులు భావిస్తూ ఉంటారు. అందువల్ల
అనారోగ్యంతో బాధలు పడుతున్నవారు, అలాంటి వారి తరఫున వచ్చిన కుటుంబ సభ్యులు స్వామివారిని సేవించి వెళుతుంటారు. మహాశివరాత్రితో పాటు విశేషమైన అన్ని పర్వదినాల్లోనూ ఇక్కడ ప్రత్యేక పూజలు, విశేషమైన సేవలు జరుపుతుంటారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. అభిషేకం, అలంకారం, వేదపఠనం, అర్చన, నైవేద్యం వంటి సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అనునిత్యం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 4 ఆరతులు సమర్పిస్తూ ఉంటారు. పరమశివుడు ప్రత్యక్షంగా కొలువైన ఈ ప్రదేశాన్ని ఇంద్రాది దేవతలు దర్శించారు. ఎంతో మంది మహర్షులు ఆ నీలకంఠుడిని నిత్యం అర్చించారు. 8వ శతాబ్దం నుంచి ఆ స్వామివారి సేవలో ఎన్నో రాజవంశాలు తరించాయి. ఘనమైన చరిత్రను, ప్రాచీన కాలం నాటి ఆధ్యాత్మిక వైభవాన్ని పరిచయం చేసే ఈ ఆలయ దర్శనం మనసును మహాదేవుడి మందిరంగా మారుస్తుంది, అనుభూతుల తీరానికి చేరుస్తుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చెన్నైకి రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలోని కాంచీపురానికి బస్సుల్లో కానీ స్థానిక వాహనాల్లో కానీ చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.